ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్. ఇంత చీకటిగా ఉంది ఏందా అని చెప్పనని అనుకుంటా ఉన్నారా? కరెంటు పోయింది, వస్తుందేమని చూసిన 10 నిమిషాలు రాలా. అది వచ్చేదాకా ఆగటం ఎందుకు? ఆగొద్దు. అది వచ్చేదాకా ఆగటం ఎందుకు? ఆగొద్దు అని టార్చ్ లైట్ వెలుతురులో ప్రార్థన మొదలు పెడదామని మొదలుపెట్టిన. అది కారణం అది. కరెంట్ ఎప్పుడు వస్తుందో అది వచ్చినప్పటికీ వస్తుంది. వాక్యంలోనికి వెళ్దాం. ఆదికాండము 3వ అధ్యాయంలో 1వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. భూజంతువులన్నిటిలో సర్పము యుక్తి గలదై ఉండెను అని రాయబడ్డది. దేవుడు సృష్టించినటువంటి జంతువులన్నిటిలో యుక్తి అంటే తెలివి అనేది ప్రదర్శించటంలో ఇదే మొదటిదని కాదు, ఆ జంతువుల్లోకెల్లా ఇది ఒక అడుగు ముందు ఉంటుంది. అర్థము అది వస్తుంది. సర్పము యుక్తి గలదై ఉండెను. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. భూమి మీద ఉన్నటువంటి జంతువులన్నిటిలో సర్పము యుక్తి గలదై ఉంటే, ఈ సర్పము దేవునిని చూసి ఆయన యొక్క వాక్యాన్ని విని ఆ వాక్యము ప్రకారంగా జీవిస్తూ ఉన్నటువంటి కపుల్స్, భార్యాభర్తలని ఏం చేస్తుందంటే నిత్యమైనటువంటి వారి ఊహకు అందనటువంటి భయంకరమైనటువంటి కోపంలోనికి నెట్టేసింది. గమనించండి ఒకసారి. దేవుణ్ణి రోజు చూస్తా, ఆయన చెప్పేటువంటి వాక్యాన్ని వింటా బ్రతుకుచూ ఉన్నటువంటి ఈ భార్యాభర్తలని యుక్తితోటి, తెలివితోటి దేవుని యొక్క రూపాన్ని, స్వరాన్ని విని జీవించినటువంటి వారిని సైతము యుక్తి కలిగి, ఈ దుష్టుడు యుక్తి కలిగి ఎంతగా వారిని మోసం చేసిండో చూడండి. మనకు తెలిసినటువంటి వారు నమ్మకం ఉంటుంది. మనకు ఎవరైతే తెలుసో వారి మీద మనకి ఒక అభిప్రాయం ఉంటుంది. మన అభిప్రాయానికి విరోధంగా వారు ఏమీ చేయరనేటువంటి నమ్మకం మనకు ఉంటుంది. ఆ నమ్మకం ఉంటుంది. ఈ దేవుని ఎడల విశ్వాసం ఉన్నటువంటి ఈ ఆదాము అవ్వ కూడా ఆ విశ్వాసాన్ని కోల్పోయారు. దేవుడు వారి మీద ఎంత నమ్మకం పెట్టుకొని ఉంటాడు? దేవుడు వారి మీద ఎంత నమ్మకంగా ఉండుంటాడు? అందుకని ఆ నమ్మకాన్ని బట్టేనేమో దేవుడు అప్పటి వరకు ఆ జీవ వృక్ష ఫలానికి పోవటానికి దారి సాపుగా ఉంది, బాగానే ఉంది. జీవవృక్ష ఫలాలు పండేటువంటి ఆ చెట్టు ఎద్దకు పోవటానికి దారి బాగానే ఉంది. ఎప్పుడైతే దేవుని యొక్క నమ్మకాన్ని వీరు కోల్పోయారో, ఆ తర్వాత వీరు ఈ తప్పే చేశారు. రేపటి రోజున అక్కడికి పోయి ఆ జీవవృక్షాలు నిరంతరము జీవించేటువంటి ఆ పండుని తిని ఇంకా నిరంతరం జీవిస్తాడేమో అని చెప్పనని
అటు తర్వాత దేవుడు ఏం చేసినంటే ఆ చెట్టు యొద్దకు పోకుండా ఖడ్గజ్వాలని నిలువబెట్టెను అని రాయబడ్డది. వారు నమ్మకాన్ని కోల్పోయారు. ఇది పక్కకి పెడితే దేవుడు వారి మీద ఎంత నమ్మకమైతే ఉంచిండో ఆ నమ్మకాన్ని పోగొట్టుకునేంతగా సాతాను యుక్తి పన్నుతాడు, పన్నాగం పన్నుతాడు. వాడి నుంచి జాగ్రత్త కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును కాక. ఇప్పుడు అర్థమయ్యి ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఆలోచన చేయండి. నిరంతరము కూడా ఆయన స్వరాన్ని వింటా, ఆయన యొక్క వాక్యాన్ని ఆస్వాదిస్తా, ఆయన చూపినటువంటి దారిలో ఆ తోటలో ఉంటా ఆయనని చూస్తూ బ్రతుకుతున్నటువంటి వారు ఆ దుష్టుని యొక్క పన్నాగంలో చిక్కుబడి వారి ఊహ కందనటువంటి విధంగా భయంకరమైనటువంటి జీవితానికి దిగజారిపోయారు. సాతానుడు దేవుని యందున్నటువంటి వారిని ఏదో ఒక రకంగా ఉచ్చులు అనేవి బిగిస్తా ఉంటాడు. వానికి ఎప్పటికప్పటికి ఏం చేయాలంటే నరికేయాలి. ఆ ఉచ్చుల్ని ఏం చేయాలంటే నరికేయాలి విశ్వాసంతో. అందుకే పేతురు, దైవజనుడైనటువంటి పేతురు ఒక మాట చెప్తా ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ఏం చేస్తా ఉన్నాడంటే వాడు దేవుని యొక్క రూపాన్ని ఆయనతో సహవాసం ప్రత్యక్షంగా చేశారు. మనం పరిశుద్ధాత్మనితో సహవాసం ఏ రీతిగా చేస్తూ ఉన్నామో వారు కూడా దేవునితో సహవాసం అనేది ప్రత్యక్షంగా చేస్తూ ఉన్నారు. మనమన్నా ఆత్మతో సహవాసం కలిగి జీవిస్తూ ఉన్నాం. వారు దేవునితోటి ప్రత్యక్ష సహవాసం కలిగి ఉన్నారు. అంతటి ప్రత్యక్షత కలిగినటువంటి వారు ఎలాగ చిక్కులో పడిపోయారు. ఆ భయంకరమైనటువంటి స్థితికి దిగజారిపోతారనేటువంటి స్థితి అనేది వారికి తెలియకపోవచ్చు. దేవుడు వారికి ఒకటే చెప్పిండు. ఏంటంటే మీరు ఆ పండు తింటే మీరు చనిపోతారని. అందుకే అది ఒక్కటే వారికి తెలుసు. అయినా కానీ అది కూడా మర్చిపోయి ఆ పండు తినటానికే రెడీ అయిపోయారు. ఆ పండు అనేది తినటానికే రెడీ అయిపోయారు. అంతగా వారు పాపానికి దిగజారిపోయినటువంటి వారి జీవితము వారి ఊహ కందని విధంగా ఏమైపోయిందంటే భయంకరమైనటువంటి కష్టాలకి, శ్రమలకి, దేవుడి నుంచి దూరం కావటం అదొక భరించరానటువంటి ఎడబాటు. అది భరించలేని ఆ ఎడబాటు. దేవునితో సహవాసం కలిగి శ్రమల్లో మనము ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. ఆయనతో ప్రత్యక్ష సహవాసం కోల్పోయారు. అది ఎంత భయంకరంగా ఉంటుంది. మరి ఇంత ప్రత్యక్ష సహవాసం కలిగినటువంటి ఈ దేవుని మనుషులు ఆదాము, అవ్వ ఇద్దరు ఆ భయంకరమైనటువంటి పరిస్థితిలోకి దిగజారిపోతే మనం ఎంతటి మేలుకోగలిగి ఉండాలి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. వాడు ఎట్లాంటి వాడంటే కుయుక్తితోటి పన్నాగాలు పన్ని అంతము వరకు నిలబడాల్సినటువంటి మనలని మధ్యలోనే దారి తప్పించేటువంటి పనికి మాలినోడు. మధ్యలోని దారి తప్పించేటువంటి పనికి మాలిన వాడు ఈ సాతానుగాడు.
కనుకనే నిబ్బరమైన బుద్ధి గలవారయుండి. ఆయనకు విరోధముగా మనకి ఏది ఎదురుపడ్డా సరే నిర్దాక్షిణ్యంగా దాన్ని తొక్కేయాలంతే. ఆయన ఆజ్ఞకు విరోధమైనది ఏదైతే ఎదురుపడుతుందో దానిని నిర్దాక్షిణ్యంగా తొక్కేయాల. నిర్దాక్షిణ్యంగా ఏం చేయాలంటే ఆలోచన చేయకుండానే దాన్ని తీసి పడేయాల. ఆలోచనలో పడిపోయినమా పరిస్థితి భయంకరం. ఆలోచనలో పడిపోతుంది అవ్వ. వాడు వచ్చి చెప్తే అవ్వ ఆలోచనలో పడిపోతుంది. తింటే మంచిగా ఉంటామా అని చెప్పినని ఆలోచనలో పడిపోతుంది. పడిపోయిన తర్వాత పరిస్థితి భయంకరంగా మారిపోయింది. కనుకనే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:15 ఈ రోజున దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తూ ఉన్నది. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమయ్యుందుము. అర్థం ఏంటంటే ఆదాముకున్నటువంటి విశ్వాసము అంతము వరకు గట్టిగా చేపడితేనే దేవునిలో భాగమవుతాడు. మధ్యలో కోల్పోయారు. మధ్యలో ఆయనను వెంబడించే క్రమంలో వెనుకకి మరలారు, వెనక్కి తిరిగారు. ఏమైపోయింది పరిస్థితి? విశ్వాసంలో నుంచి తప్పించబడి భయంకరమైనటువంటి ఊబిలోకి కూరుకుపోయారు. ఈ రోజున ఆ ఊబిలో ఉన్నటువంటి మనలని దేవుడు క్రీస్తులో పాలివారుగా నిలబెట్టి ఈ కుయుక్తికి ఎవరిని చేజిక్కించుకుందామా అని తిరుగుతున్నటువంటి సాతానుకి మనము దాసులు కాకుండా, ఆ కుయుక్తిలో చిక్కుపడకుండా క్రీస్తులో మనము అంతము వరకు నిలిచినట్లయితే, మన విశ్వాసాన్ని గట్టిగా చేపట్టి మొదట మనకున్నటువంటి దృఢ విశ్వాసాన్ని కోల్పోకుండా అదే విశ్వాసాన్ని అంతము వరకు కొనసాగించినట్లయితే మనము క్రీస్తులో పాలి భాగస్థులమై ఉంటాం. ఆ దృఢ విశ్వాసాన్ని పోగొట్టుకున్నాం అనుకోండి, ఏం జరుగుతుందంటే దేవుని యొద్ద మన స్థితి భయంకరంగా మార్చబడుతుంది. లేదు, మనమే మార్చుకున్న వారం అవుతాం. దేవుని యొద్ద మన స్థితి మనకి మనమే మార్చుకున్న వారం అవుతాం. ఆదాము అవ్వను చూశారు కదా, వారి యొక్క స్థితి వారిని ఏం చేస్తూ ఉన్నదంటే దేవుని ముందు నిలబడకుండా చేస్తూ ఉంది. అందుకే దేవుడు ఆ పరిశుద్ధమైనటువంటి ఆ స్థలంలో నుంచి వెళ్ళగొట్టేసిండు. వెళ్ళిపోయారు. విశ్వాసం అనేది ఆయనలో భాగముగా ఉండటానికి సహాయం చేస్తుంది. అవిశ్వాసము ద్వారా వచ్చినటువంటి ఆ పాపం అనేది భాగాన్ని లేకుండా చేస్తుంది. అవిశ్వాసము ద్వారా వచ్చినటువంటి విశ్వాస జీవితాన్ని కోల్పోయినటువంటి వారికి ఆయనలో భాగం అనేది ఉండదు. కాబట్టి మెలకువ కలిగి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉన్నట్టే మనము మన యొక్క దృఢ విశ్వాసాన్ని అంతము వరకు గట్టిగా చేపట్టాలి. మధ్యలో పోగొట్టుకోకూడదు. ఆయన మనల్ని ఆయన సన్నిధిలో నిలబెట్టడానికి సమర్థుడు, మనల్ని హెచ్చరించి ఆయనలో స్థాపించడానికి సమర్థుడు. కనుకనే ఈ దినాన ఆయన హెచ్చరిస్తా ఉన్నాడు. మరి ఎవరు ఏ స్థితిలో ఇటువంటి పరిస్థితుల్లో చిక్కుబడి ఉన్నారేమో, క్రీస్తుకి విరోధమైనటువంటి ఆలోచన అయినా పరిస్థితి అయినా అటువంటి ప్రలోభాలకు గురి చేసేటువంటి వారి నుంచి అయినా సరే ఏం చేయాలంటే ఎడంగా ఉండాలి. ఆయనకు విరోధమైనది ఏదైతే ఉంటుందో అటువంటివి మనకి దగ్గరకు రానివ్వకూడదు. వచ్చిందా పరిస్థితి భయంకరంగా మారుతుంది. ఆయన మనలని ఆయన రాజ్యము కొరకు సిద్ధపరచును కాక. మన విశ్వాసాన్ని దృఢముగా ఆయన మాత్రమే స్థిరపరచగలడు. ఆ స్థిరపరచగలిగిన దేవునికి అలాగూ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, ఈ ఉదయకాలమందు మీ పరిశుద్ధ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా లేఖనము సారాంశము తండ్రి, అంతము వరకు
గట్టిగా విశ్వాసాన్ని కలిగి ఉండమని సెలవిస్తూ ఉండగా, ఈ లోకమందు సాతాను యొక్క కుయుక్తిని ఎదిరించేటువంటి వారముగా, దుష్టుని యొక్క కార్యములన్నిటినీ కూడా లాయపరిచేటువంటి వారముగా జీవించుటకు నిబ్బరమైనటువంటి మనస్సు కలిగి అపవాది యొక్క తంత్రములను ఎదిరించుటకు కావలసినటువంటి ఆత్మ సహాయమును తండ్రి నీ బిడ్డలకు సమృద్ధిగా అనుగ్రహించమని, దయగలిగిన తండ్రి ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో వారిని దర్శించమని, బలపరచమని, బలహీనత యందు పాపములు పడిపోకుండా వారికి మీ ఆత్మను అనుగ్రహించి బలపరచమని, నీ పరిశుద్ధాత్మయే ఇదిగో తండ్రి మాకు ఆధారమై ఉండగా ఆత్మ యొక్క సహాయమును దయచేయమని, మా రక్షకుడైన యేసు నామమున ఈ విన్నపాలన్నిటినీ మీ పాదముల యొద్ద చేర్చి యేసుక్రీస్తు కృప కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన దేవుని యొక్క సహవాసము నిత్యము మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.